ఈరోజు మనం పిల్లలు మొలతాడు కట్టుకోవడం వల్ల ఉపయోగం, అసలు కట్టుకుంటే ఏమవుతుంది, కట్టుకోకపోతే ఏమవుతుంది, ఇది ఆడపిల్లలు కట్టుకోవచ్చా, మగపిల్లలు మాత్రమే కట్టుకోవాలా, దీని వెనకాతలున్న శాస్త్రీయ దృక్పథం ఏమిటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందు మొలతాడు, దీనికి పేరు ప్రధాన కారణం ఏంటంటే మొలకు కడతాం కాబట్టి, నడుము కడతాం కాబట్టి దీని పేరు మొలతాడు. ఇది కట్టుకోవడం దేంటి అంటే ఇంతవరకు మనకి ఫ్యాంట్లు లేవు. ఆ ఫ్యాంట్లకి లూజ్ అయితే బెల్ట్ పెట్టుకుంటాం. ఇదివరకు మనం సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం కాబట్టి ఈ దక్షిణ భారత తమిళనాడు, తెలుగు, ఆంధ్ర, తెలంగాణ వీళ్ళందరూ కూడా మనం ఏం చేసేవాళ్ళం, లుంగీలు కట్టుకునేవాళ్ళం. ఎందుకు, మన వాతావరణం ఎండ. మన ఇంతవరకు ఏం పని చేసేవాళ్ళం, పొలం పని చేసేవాళ్ళం కాబట్టి మనకి చుట్టూ ఎండ. ఈ ఎండలో గాలి సరిగ్గా ఆడాలి కాబట్టి మన తమ్ముడికి జాగ్రత్తగా అప్పుడు ఏం చేసేవారంటే లుంగీలు కట్టేవారు. మరి లుంగీలు కడితే లుంగీ జారిపోకుండా ఉండాలంటే తాడు కట్టాలి కదా. ఆ తాడు మొల దగ్గర ఉంది కదా, అందుకే దాని పేరు మొలతాడు. ఓకే, ఈ లుంగీలు జారకుండా ఉండడానికి డిజైన్ చేయబడింది. ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ అందరూ అనొచ్చు, సార్ ఇప్పుడు మేము మొలతాడు కట్టాలా వద్దా, లేకపోతే ఇంకొక విషయం, మీరే చెప్పారు లుంగీ కట్టినప్పుడు మొలతాడు కట్టుకుంటారని, మేము ఇప్పుడు లుంగీ కట్టుకోవట్లేదు, నైట్ ఇంట్లో కూడా షార్ట్ వేసుకుంటున్నాము, షార్ట్స్ 3/4 వేసుకుంటున్నాము, అందుకే మాకు పిల్లలు కూడా పుట్టట్లేదు, గాలి ఆడట్లేదు, పొద్దున్నేమో అంటవేరు పెట్టి గట్టిగా బిగించేస్తాము, సాయంత్రం వచ్చాక షార్ట్ వేసేస్తాము, గొట్టం లాంటి ఫ్యాంట్ వేసి గాలి తగలకుండా ఉంచేస్తాము, అందుకే మాకు పిల్లలు తక్కువ, ఇదేనా అంటారు. తప్పులేదు, నైట్ కూడా ఇంట్లో కూడా మనం 3/4 షార్ట్స్ వేసుకొని మనం ఉండొచ్చు, అద్భుతం. మాకు మొలతాడు ఇప్పుడు అవసరం లేదా, ఉంది. కేవలం అది ఇప్పుడు పారాసెటమాల్ వేసుకుంటే ఓన్లీ జ్వరానికేనా, ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి కదా, తలనొప్పి కూడా తగ్గుద్ది కదా. అలాగే ఒక ట్యాబ్లెట్ 3 విధాలుగా పనిచేస్తున్నట్టు ఇప్పుడు ఇంట్లో అమ్మ చపాతీ కర్ర ఉంది, ఓన్లీ చపాతీయే చేస్తుందా, మిమ్మల్ని కొట్టడానికి కూడా ఉపయోగిస్తుందా, ఈపు గోక్కోవడానికి కూడా వాడుకుంటుందా, ఇప్పుడు చూడండి దువ్వెంతో నేను మైకి స్టాండ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా. అలాగే దీనికి కూడా రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలో మొదటి ప్రక్రియ ఏంటంటే, ఒకటి మన లుంగి గింగి టైట్గా ఉండడానికి, జారిపోకుండా ఉండడానికి అయితే, రెండవది ప్రధానమైనది ఇంకోటి ఏంటంటే దిష్టికండి. మన పిల్లలకి దిష్టి లేకుండా ఉండడానికి, ఇది చూస్తే కొంతమంది దిష్టి పెడతారు, భలే బొద్దుగా ఉండడానికి దిష్టి శాస్త్రీయపరంగా, వాళ్ళ శాస్త్రపరంగా అయితే 3 మనకి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, కరెక్ట్గా బొడ్డు దగ్గర తాడొచ్చి స్వాదిష్టాన పైన వచ్చి ఉంటుంది. కాబట్టి మూలాధార చక్రం అనే ఒక చక్రం యాక్టివేట్ అవ్వడానికి చిన్నప్పటి నుంచే, ఇక్కడ చూడండి మనకి చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటుంది, ఒక 9 నెలల సంవత్సరం వరకు టక 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 కొట్టుకుంటూ ఉంటుంది. అక్కడ ప్రాణం పోసారని అర్థం మనకి. యాక్చువల్గా మన ప్రాణానికి లెక్క ఉంది, జాగ్రత్తగా వినండి. కడుపులో ఉంటే మన హిందూ కల్చర్ ప్రకారం ప్రాణం ఉన్నట్టు కాదు, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డకి ప్రాణం వచ్చినట్టు. ఎలా అని చెప్పి మీరు ఆలోచించండి. చూడండి, పద్మావతియే పురుడు పోయగా, పద్మాసనుడే ఉసురు పోయగా అని రాశారు వేటూరు గారు. రాస్తే వేటూరు గారు అందరూ అదేంటిది, పద్మావతి పురుడు పోసిందా, పురుడు పోసాక ఆయన ప్రాణం పోయడం ఏంటి, ఆల్రెడీ లోపల ప్రాణం ఉందిగా, కాదు. ఆ బిడ్డడి పేగు తల్లి పేగుతో కనెక్ట్ అయ్యింది, తల్లి ఏం తింటుందో బిడ్డకొస్తుంది, బిడ్డలో ఉన్న చెత్త అంతా బయటికి పోతుంది, కాబట్టి ఆడికి ప్రాణం ఉన్నట్టు కాదు. ఎప్పుడైతే పేగు బంధాన్ని కోసి బయటికి వచ్చాడో అప్పుడు ప్రాణం ఇవ్వబడుతుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు, జరిగినప్పుడు, జీవక్రియ మొదలైనప్పుడు, శ్వాస పీల్చుకోవడం మొదలైనప్పుడు ప్రాణం ఉందని మనల్ని చెప్పారన్నమాట. ఆ నాడి పైన కొట్టుకుంటూ చూసారు మాడు, అందులోంచి ప్రాణం ఇస్తాడు దేవుడు. ఇచ్చిన తర్వాత మనం చచ్చిపోయాక శ్మశానం దగ్గర కపాల మోక్షం అంటారు, ఈ పుర్రు పగలాలి, ఈ పుర్రులోంచి మళ్ళీ జీవాత్మ బయటకు వస్తుంది. పుట్టినప్పుడు ఓ ఆత్మ లోపలికి వేసినాడు, ఇది పేలేక ఆత్మ బయటకు వచ్చింది చూసారా, దాన్ని కపాల మోక్షం అంటారు మనసులో, అప్పుడు ప్రాణం బయటకు వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే మనకి మూలాధార చక్రం యాక్టివేట్, ఇదంతా మూలాధార చక్రం గురించి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారని చక్రాలు ఉంటాయి. వాటి యాక్టివేషన్కి చిన్నప్పటి నుంచే నువ్వు ఈ ప్రక్రియలో ఉండాలని చెప్పడానికి ఆ తాడు ఏంటి, ఒకటి మనకు లుంగీలు గుడ్లు ఉండడానికి, 2 మూలాధార చక్రం యాక్టివేట్కి, 3 దిష్టి పోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది, 4 ఫైనల్ది పిల్లోడు పెరుగుతున్నాడా పెరగట్లేదా అనేదానికి. ఆ కట్టిన తాడు 2 నెలలన్నా అది అలాగే ఉంది అంటే పిల్లోడు పెరుగుదల లేదు, అప్పుడు డాక్టర్లకి ఎప్పుడు లేరు కదా, మనమే మంత్రస్థానంలో వచ్చి బిడ్డలు పోసేవారు. కాబట్టి పిల్లోడు ఎరుగుదల ఉందా,
ఎదుగుదల లేదా అనేది దానికి ఉపయోగపడుద్ది. ఇంకా ఫైనల్ అద్భుతమైనది డైజెస్టివ్ సిస్టమ్కి అనమాట అండి. అది ఎప్పుడైతే పొట్ట మీద పడి పొట్ట మీద ఉన్నదో, పొట్ట ఉన్నదని చెప్పి వాడు గ్రహించగలుగుతాడు. అంటే చిన్నపిల్లడు కదా, ఏం గ్రహించలేడు. మనం చూసినా కూడా అలాగ తిప్పేసుకుంటాడు. అది ఆ పొట్ట కింద ఆ నాభి దగ్గర ఆ డైజెస్టివ్ సిస్టమ్కి టాయిలెట్ మోషన్ ఫ్రీగా అవ్వడానికి అక్కడ పడి దాని మీద ఫ్రీగా జరుగుద్ది అనమాట. కాబట్టి ఇది కడితే ఇన్ని శాస్త్రీయంగా మన మతంలో, సనాతన హైందవ మతంలో పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకోండి. లేదు సార్ నేను కట్టను, వేరే వాళ్ళకి అవసరం లేదు మాకు అనుకుంటే అవసరమే లేదు. ఇది కట్టడం వల్ల మనకు మేము మైనస్ లేదు కదా, డాక్టర్ ఎవడో ఓపీ తీసుకోవట్లేదు కదా, పోనీ ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్నట్టు సైడ్ ఎఫెక్ట్ లేదు కదా, కానీ ఏదో శాస్త్రం ఉంది కదా, కట్టండి. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఎండలోకి వెళ్తే విటమిన్ డి వస్తుందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? 1000 సంవత్సరాల క్రితం ఎండలోకి వెళ్తే విటమిన్ డి ఎండలోకి వెళ్తే అవుతుందా అదేంటని అంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా మనం అదే, మన ఇంట్లోకి వచ్చినప్పుడు అది చూడడం తెలుస్తుంది, తర్వాత ఎవరైనా శాస్త్రవేత్తలు కనిపెడతారు. సరేనండి, దీన్ని గమనించుకోండి. ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఆడపిల్లలు మొలతాడు కట్టుకోవచ్చా? ఇది కేవలం మగ పిల్లలకేనా అని. కాదండి, ఆడపిల్లలు కూడా మొలతాడు కట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు ఆడ మగ అని విడదీసే 2 రకాల అంశాలు ఇప్పుడు మనకు ఉన్నాయి. కానీ ఇదివరకు ఆడ మగ ఒకటే. శివుడు అర్ధనారీశ్వరుడు వారిది చెప్పిన విషయం అదే కదా, ఆడ మగ ఒకటే కదా. కానీ ఇప్పుడు మనమే ఆడ మగ అని 2 విడగొట్టుకుంటున్నాం. దానికి కారణం బ్రిటిష్ వాళ్ళు, ముస్లిమ్స్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు బయటకు వస్తే వాళ్ళ శీలాలతో మానాలతో ఆడుకుంటున్నారని వాళ్ళ ఇంటి లోపల వంటగది లోపల పెట్టడం జరిగింది. ఆ తర్వాత నుంచి అదే ప్రక్రియ వచ్చింది. కానీ ఆడ మగ లేదు. కొంతమంది అంటారు ఆడవాళ్ళు సంధ్యావందనం మార్చొచ్చా, గాయత్రి చదవచ్చా, వేదం చదవచ్చా? వేదంలోనే ఉంది కదా, గారిగితో పాటు ఇంకో 9-10 మంది వేదాలు చదివారని. కానీ ఇక్కడ విషయం లేదు, అందరూ చదవచ్చు. ఆడవాళ్ళు కూడా మొలతాడు కొట్టుకోవాలా? మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు కట్టుకోవడం, మొలతాడు కట్టుకోవడం ఇంకా మంచిది. ఎందుకు ఆడవాళ్ళు మొలతాడు కొట్టుకోవడం మంచిదంటే, ఆ మొలతాడు కరెక్ట్గా మనకి ఇక్కడ ఈ యుట్రస్ ఆ కింద భాగంలో వేలాడినప్పుడు, కదిలినప్పుడు, అది ఉన్నప్పుడు మనకి పూర్వకాలంలో వీళ్ళకి పీసీఓఎస్లు, డేట్ ప్రాబ్లంలు తక్కువగా ఉండేవి. ఆ మొలతాడు అక్కడ టచ్ అవుతూ ఉండడం వల్ల. ఇది ఒక భాగం, పీసీఓఎస్ రావడానికి ఇది కట్టుకోవడం ఒకటి కాదు, కానీ ఇది ఒక భాగం. అందుకే ఈ మొలతాడు కట్టుకోవడం దిష్టి తగ్గుతుంది. ఈ మొలతాడు కట్టుకోవడం వల్ల మన అనాహత చక్రం వరకు మనం వెళ్ళి పైన సహస్రాలు ఓపెన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మూలాధార చక్రము. ఇది కట్టుకోవడం దిష్టి తగ్గుతుంది. ఇది కట్టుకోవడం వల్ల పీసీఓఎస్ అంటే డేట్కి సంబంధించిన విషయాలు కూడా అక్కడ తగ్గి సరైన టైంలో డేట్ వచ్చేలా ఉపయోగపడుతుంది. అందుకే మీరు చూస్తే మన రాజస్థాన్ ఆ ప్రాంతంలో అమ్మాయిలు కూడా మొలతాడు కట్టుకుంటారు. కాబట్టి